ఈ ఏజెంట్లు అంటే ఏంటి? అంటే ఎవరు వాళ్ళు? అంటే అసలు ఏం చేస్తారు వాళ్ళు? ఏజెంట్లు అంటే ఇప్పుడు అక్కడ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అంటే ఎంత ఒక డ్రైవర్‌కి ఎంత సాలరీ ఇస్తారు వాళ్ళు? స్టార్టింగ్ అయితే 1000 ఉండేదండి. 1000 అంటే రియల్ ఇప్పుడైతే 2000 దాకా ఇస్తున్నారండి. 2000 దాకా ఇస్తున్నారు. అంటే మనకి 50,000 వరకు వచ్చింది. కపాలా సిస్టమ్ అని ఉంటది. అది ఏంటి అసలు? ఆ కపాలా సిస్టమ్ అంటే ఏంటి అసలు? మనకి దీనికన్నా ఆపర్చునిటీ ఇంకా మంచి ఇల్లు దొరికింది. అంటే వీళ్ళ దగ్గర మనం కపాలా తీసుకోవాలండి. అంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అని మాకు ఒక పేపర్ ఇస్తారు. ఓకే. కపాలా అంటారు. అక్కడ పోలీసులు వాళ్ళోళ్ళకే సపోర్ట్ ఇస్తారు కదా ఎక్కువ. అంటే నార్మల్‌గా ఎక్కడైనా కూడా వాళ్ళ సిటిజన్స్‌కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చి ఇండియన్స్‌ని ఇబ్బంది పెడతారు కదా. అది ఇండియా అండి. అది ఇండియాలో ఉంటదా? రికమెండేషన్ ఉంటే నాది రాంగ్ అయినా వాళ్ళది రైట్ అయినా రివర్స్ అయిపోతాయి ఎక్కడైతే. ఎక్కువ ఉమెన్ పాపులేషన్ కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం కానీ. ఖతర్లో అయితే బాగుంటుంది. ఖతర్ నుంచి అయితే ఎంతవరకు కంప్లైంట్ తక్కువ వచ్చింది ఈ కంట్రీ నుంచి. ఇప్పుడు ఖటార్లో అన్నీ బాగున్నాయి అన్నావు, బట్ గల్ఫ్ కంట్రీస్లలో గల్ఫ్ కష్టాలు, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అంటూ ఉంటారు కదా. అసలు ఏంటి ఈ కష్టాలు ఏంటి ఆ గల్ఫ్ కంట్రీస్? గల్ఫ్లో కష్టాలంటే జంగిల్లో ఎడారులు ఉంటాయి, ఎడారులో ఒంట్లు అవి ఉంటాయి. వాటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉంచేస్తారు. కొంతమంది నెల రోజులు ఉంచుతారు అక్కడ తీసుకెళ్ళి. ఇంకెవరో కనిపించరు వీళ్ళకి. ఎప్పుడు ఇంటికి వచ్చేద్దాం అనుకుంటారు.